దాదాపు 17వ శతాబ్ద కాలం అప్పట్లో విలేజ్ అంటే ఓ 500 మంది ఉంటే చాలా ఎక్కువ. అలాంటిది ఓ ఊర్లో 1500 మందికి పైగా ఉండేవారు. అలాంటి ఒక ఊరు ఒక్క రాత్రిలో వల్లకాడులా మారిపోయింది. నేను నరకడం స్టార్ట్ చేస్తే నరకం బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తారు అన్నట్లు ఆ రాత్రి చనిపోయిన వారిని పూడ్చడానికి కాల్చడానికి ఆ ఊళ్ళో ఉన్న 3 శ్మశానాలు సరిపోలేదంటే షాక్ అవుతారు ఎవరైనా. చెప్తుంటే ఒళ్ళు వణికిపోతుంది కదా, వివరంగా చూడండి మరి. కుల్దారా విలేజ్, దీనికి మరో పేరు ది విలేజ్ ఆఫ్ గోస్ట్. ఇది రాజస్థాన్లోని జైసల్మార్కి దగ్గరలో ఉంది. సాధారణంగా ఉంటున్న ఊళ్ళని ఖాళీ చేసి వెళ్ళాలంటే అక్కడ చేయడానికి పని లేకపోవడం, తాగునీరు అందుబాటులో ఉండకపోవడం, లేదా కరువు రావడం, ఇలా పలు కారణాలు ఉంటాయి. కానీ అక్కడ అలాంటిదేం జరగలేదు. కనీసం జనాలు వెళ్ళినట్లు వాళ్ళ అడుగుల గుర్తులు లేదా ఎడ్లబండి లాంటి వాటి చక్రాల గుర్తులు, కనీసం పెంపుడు జంతువుల కాలి గుర్తులు కూడా కనిపించలేదు. అసలు జనాలు ఊరొదిలి వెళ్ళినట్లు ఆనవాళ్ళేం లేవు. ఎడారి ప్రాంతం, పైగా అక్కడ నీటి సెలయర్లు కూడా ఉన్నాయి. అలాంటిది చోట అడుగులు గుర్తులు లేవు అంటే ఏం జరిగినట్టు? వాళ్ళంతా మాయమైపోయినట్లే కదా. ఇప్పుడు కుల్దారా చుట్టుపక్కల విలేజెస్లో ఎక్కడికైనా వెళ్ళి ఊరికే జస్ట్ క్యాజువల్గా కుల్దారా విలేజ్కి ఎలా వెళ్ళాలండి అని అడగండి, దెబ్బకి వణికిపోతారు వాళ్ళు. భయాన్ని లైవ్లో వాళ్ళ కళ్ళల్లో చూస్తారు మీరు.